నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. కూర్చోండి. కూర్చోమ్మ. రామ్మ తల్లి. ఏంటయ్యా? సార్ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది సార్. అమ్మగారు పునర్జన్మ ఇచ్చారు సార్. తండ్రి రా. ఏంటమ్మా నీ పేరేంటమ్మా? ఓకే. ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా, బాబుకి ఇచ్చావు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ముగ్గురమ్మా. ఎన్నో అయినా? పెద్దనే అక్క. ఆవిడ పెళ్ళి వెళ్ళిపోయిందా? అక్క తర్వాత తమ్ముడు సార్. ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది? 2014లో నాకు ట్రీట్మెంట్ ప్రాబ్లం వచ్చింది. 2 days నైట్ టైం హాస్పిటల్కి రక్త పరీక్షలు చేసుకున్నాను సార్. రక్త పరీక్షల్లో క్రియేటిన్ ఎక్కువగా ఉంది, డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు సార్. కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఎవరిదైనా కిడ్నీ మైక్రో చేసుకోవాలని చెప్పారు సార్. 2014 నుంచి 2015 వరకు డయాలసిస్ చేసుకున్నాను సార్. 2015లో మదర్ డార్మరీగా కిడ్నీ ఇచ్చి నేను కిడ్నీ వేయించుకున్నాను సార్. ఎంత ఖర్చు అయింది అప్పుడు నీకు? 20 లక్షలకు వచ్చాయి సార్. మాకున్న 3 ఎకరాల భూములు అమ్మేసారు సార్. భూములు 3 ఎకరాలు ఉంటాయి. 3 ఎకరాలు అదే అప్పుడు ఉండేదాన్ని అమ్మేసి. అవును సార్. ఎంత కమ్మే అప్పుడు 3 ఎకరాలు? తక్కువ రేటు సార్, ధరలు ఎక్కువ లేదు. 3 లక్షలు లెక్క, ఎకరా 3 లక్షలు, 9 లక్షలు కమ్మే సార్. ఇంకా అప్పుడు మీ ఊర్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా? మా ఊళ్ళో ఇంకా సార్. నీకు ఒక్కడికే వచ్చింది. ఎక్సెప్షనల్. అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టైంలో మీరు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు కొంత ఆదాయం ఇచ్చేసారు. ఎంత ఇచ్చాము? 1,60,000 ఇచ్చేసారు. 1,60,000. 2015 ఇచ్చేసారు. 10 ఇచ్చారు. ఇదే ఊరమ్మా? ఈ ఊరమ్మా? బంధువులా? ఊరే. నీ ఆరోగ్యం ఎట్టుందమ్మా కిడ్నీ ఇచ్చినాక? అదే పర్లేదు. నీకు ఒక 6,000 రూపాయలు ఇస్తున్నాం కదమ్మా, బాబుకి ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాం. నాకు 5,000 పింఛన్ గతం వచ్చేది సార్. ఇప్పుడు 10,000 చేశారు సార్. కష్టంగా ఉంది. ఇప్పుడు మందులు కొనుక్కున్న టైంకి కూర్చోమ్మా. కూర్చో తల్లి, కూర్చో. ఇంటికి వచ్చేటికే సరిపోతుంది సార్. నాకు 10,000 రావడం ఆనందంగా ఉంది సార్. అన్ని కష్టాలు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా అన్ని కష్టాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మీలాంటి వాళ్ళందరినీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఎంతవరకు ఇప్పుడు దగ్గర అదే మా దగ్గర 33,000 కోట్లు ఇస్తున్నాం మీలాంటి వాళ్ళకందరికీ. మొట్టమొదటిసారిగా మనం 10,000, 15,000 పెట్టాం. ముందు ఎప్పుడూ లేదు. దీనికోసం కావాలని నేను మీకు 10,000, ఇలాంటి వాళ్ళకందరికీ 6,000, మామూలు వాళ్ళకి 4,000 రూపాయలు. 13,000 వచ్చిందమ్మా. ఇద్దరికి 26,000 పడింది. 2,000 రూపాయలు బ్యాంక్ దీనికి స్కూల్ అకౌంట్కి వెళ్ళింది. మీ ఇద్దరి వల్ల మీ తల్లికి ఆదాయం వచ్చింది. చదువుకోవడానికి వెళ్ళారా? మీరు ముగ్గురు వెళ్ళారా సింహాచలం? పిల్లలిద్దరు మీరు ముగ్గురు వెళ్ళారు. వాళ్ళు ఫ్రీగా బస్సులో మీ ముగ్గురు వెళ్ళారు. నువ్వు ఒకరి మాత్రం బస్సు పెట్టుకున్నావు. 25%. ఈసారి అన్ని దేవాలయాల్లో బాగా రష్ ఉంది. దానికి కారణం ఏంటంటే మహిళలు ఎక్కువ వెళ్తున్నారు. ఒకప్పుడు 7 లక్షలు వెళ్ళేవారు బస్సుల్లో, ఇప్పుడు అది 21 లక్షలు అయింది రోజుకి. బాగా పెరిగింది. మీలాంటి వాళ్ళకి మొబిలిటీ వచ్చింది, బాగా వెళ్తున్నారు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఇదమ్మా కాదమ్మా, ఇప్పుడు అది ఇంక ఇన్కమ్ రాదు కదా, వేరే పని చూసుకోవడం బెటర్ కదా. దాంట్లో ఇన్కమ్ రాదు, ఎందుకంటే అన్నీ ఆన్లైన్లో ఇచ్చేస్తున్నాం, వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తాం. దానివల్ల అది రాదు. ఒకటి నువ్వు ఇంకా వేరే పని ఒకటి చూసుకొని ఇద్దరు పిల్లలు. నువ్వు డాక్రాలో ఉన్నావా? పొదుపు సంఘాలు ఉన్నావు. ఇప్పుడు గ్యాస్ కూడా వస్తుంది కదమ్మా. గ్యాస్ వస్తూ ఉంది, బస్సు ఫ్రీగా ఇస్తున్నాం, రేషన్ ఇస్తున్నాం కొద్దిగా. మీకు మధ్యాహ్న భోజనం బాగా పెడుతున్నారా? బాగుందా? సన్న బియ్యం పెట్టారా? సన్న బియ్యం పెడుతున్నారా? తినడానికి బాగుందా? ఓకే.
నువ్వు చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? ఇంజనీర్ ఏ ఇంజనీర్ అమ్మా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వమ్మా? ఐఏఎస్. ఐఏఎస్ అవుతావా? నమ్మకమేనా?